దామోద్ర డివోషనల్ ఛానల్కు స్వాగతం. మాఘపురాణం 12వ అధ్యాయం పుణ్యక్షేత్రములలో మాఘ స్నానము. ఈ విధంగా అనేక పుణ్యపురుషుల వృత్తాంతములను, మాఘమాస స్నాన ఫలమహిమను దిలీప మహారాజునకు వశిష్ఠుల వారు వివరించగా, ఇప్పుడు వశిష్ఠుల వారికి దిలీప మహారాజు గారు ఇలా అంటున్నారు: మహర్షి, మీ కృప వలన అనేక వృత్తాంతాలను తెలుసుకొని కృతార్థుణ్ణయ్యాను. కానీ ఇంకొక సంశయం ఉంది. అది ఏంటి అంటే, మాఘమాసంలో ఏ ఏ తీర్థములు దర్శించవలెను అన్నది వివరంగా తెలియచేయండి అని కోరగా, వశిష్ఠుల వారు మరలా ఇట్లు చెప్పడం ప్రారంభించారు: దిలీప మహారాజా, మాఘస్నానములు చేయుటయందు ఆసక్తి కల వారలకు ముఖ్యమగు తీర్థ మహిమల గురించి వివరించెదను, శ్రద్ధగా ఆలకింపుము అని చెప్పారు. మాఘమాసంలో నదీ స్నానం ముఖ్యమైనది. మాఘ స్నానం చేయకుండా తీర్థములు సేవించడం చాలు అని అనుకోవడం అవివేకం. ఎందుకు అంటే, మాఘమాసంలో ఏ నదిలోని నీరైనను గంగా నదితో సమానం. అందుచేత మాఘమాసంలో నదీ స్నానం సర్వపాపహరమైనది, ఆవశ్యకమైనది కూడా. అట్లాగే ప్రయాగ అతి ముఖ్యమైన క్షేత్రం. ఈ భరతఖండంలో అతి ప్రధానమైన గంగానది సముద్రంలో కలయుచోట మాఘస్నానం ఆచరించిన 7 జన్మలలోని పాపములు సహితం హరించిపోతాయి. మాఘమాసంలో నదీ స్నానంతో పాటు విష్ణు దేవాలయాలు, మహేశ్వరాలయాలు మొదలగు 360 పుణ్యక్షేత్రములు దర్శించిన ఎడల గొప్ప ఫలం కలుగుటయే కాక మరల జన్మ అనేది కలగదు. ఇక త్రయంబకమును ఒక ముఖ్యమైన క్షేత్రం కలదు. అది పడమటి కనుమల దగ్గర ఉన్నది. అక్కడే పవిత్ర గోదావరి నది జన్మించినది. గౌతముడు తన గోహత్యా దోషమును పోగొట్టుకొనుటకు ఈశ్వరుని గురించి ఘోర తపస్సు చేసి గోదావరిని గోహత్య జరిగిన ప్రాంతమునకు ప్రవహింపజేసినాడు. అంతేకాకుండా మాఘమాసంలో గోదావరి నదిలో స్నానం చేసిన వారికి సకల పాపాలు తక్షణం హరించిపోవడమే కాక ఇహమందు పరమందు సుఖం కలుగుతుంది. గౌతమి నదిలో మరికొన్ని ప్రసిద్ధములగు ఉపనదులు కూడా కలిసి తమ తమ స్నేహ సౌభ్రాతృత్వంను చాటుచున్నాయి. అట్లానే పరంతప అను ఉపనది ప్రవహించే చోట కూడా శివుడు లింగాకారంగా వెలసి ఉన్నాడు. దానికి ఆవలగా ప్రభావం అనే క్షేత్రం ఉంది. ఆ క్షేత్రం బ్రహ్మహత్య మహాపాపాలను సహితం పోగొట్టగలదు. ఇందుకొక ఇతివృత్తాంతం కలదు. దాన్ని సావధానంగా ఆలకింపుడు అని చెప్పడం మొదలుపెట్టారు దిలీప మహారాజు గారికి వశిష్ఠుల వారు. విష్ణుమూర్తి నాభి కమలంన పుట్టిన బ్రహ్మకు ఈశ్వరునికి 5 తలలు ఉండేయంట. ఈశ్వరునకు పంచవక్త్రుడు, త్రినేత్రుడు అనే పేర్లు కూడా కలవు కదా. బ్రహ్మదేవుడు నాకు 5 తలలున్నవి, నేనే గొప్పవాడని అనగా, నాకు 5 తలలు ఉన్నవి, నేనే గొప్పవాడను అని శివుడు వాదించాడు. ఇద్దరు గర్వంతో వ్యవహరించడం వలన చిలికి చిలికి గాలివాన వలె వారిద్దరి మధ్య కలహం పెద్దదయ్యింది. చివరికి ఇద్దరూ యుద్ధం చేయగా శివుడు బ్రహ్మ యొక్క 5వ తలను నరికివేశాడు. వెంటనే శివునికి బ్రహ్మహత్యాపాతం చుట్టుకున్నది. దానికి శివుడు భయపడి నరికిన బ్రహ్మతలను చేతిలో పట్టుకొని ముల్లోకాలు తిరుగుతూ ఉండగా క్రమముగా చేతిలో ఉన్న బ్రహ్మతల ఎండిపోయి కపాలంలా అయిపోయింది. కపాలం అంటే పుర్రెలాగా అయిపోయిందట. ఈశ్వరుడు ఆ పుర్రెతోనే భిక్షమడుగుతూ భూలోకానికి వచ్చాడు. ఈశ్వరుడు సహజంగా అందమైన వాడు. అతడు భిక్షాటనకు వచ్చి భిక్షాందేహి అని అనగా, గృహిణులు భిక్ష పట్టుకొని గుమ్మం వద్దకు రాగా
శివుని మోహనాకారంను చూసి మోహితులై భిక్ష వేసి శివుని వెంటే వెళ్ళిపోతూ ఉండేవారు. ఈ విచిత్రమును మునీశ్వరులు చూసి కోపం కలవారై తమ భార్యలు శివుని వెంట పోవుట సహించలేక ఇతనికి పురుషత్వం నశించుగాక అని శపించారు. ఈశ్వరుడు చేసేదేమీ లేక జారి క్రింద పడిపోయిన ఆ లింగం నందే ఐక్యమైపోయినాడు. అట్లా లింగాకారంగా మారినందువలన ఎనలేని తేజస్సుతో ఆ లింగం ప్రకాశించుచూ ఉండెను. కోటి సూర్యుల తేజస్సు కలిగిన ప్రళయం సంభవించునా అన్నట్లు భయంకరంగా ఉండెను. అప్పుడు బ్రహ్మ విష్ణువు శివుని వద్దకు వచ్చి వాని నోదార్చి ప్రయాగ క్షేత్రమునకు తీసుకువచ్చి స్నాన దాన ధర్మాది కృత్యములను చేయించి అతని బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టి భూలోకం నందలి భక్తులందరూ లింగాకారమందు ఐక్యమైన పరమేశ్వరుణ్ణే పూజించి కైవల్యమును పొందుగాక అని శాసించారు. ప్రయాగ క్షేత్ర దర్శన ఫలితం వల్ల శివునికి బ్రహ్మహత్యాది పాపములు కూడా తొలగిపోయాయి అని మనకి ఈ కథ ద్వారా అర్థమవుతుంది కదా. అంతటి ప్రాముఖ్యం ఉన్నది క్షేత్ర దర్శనం వలన. ఈ కథ వలన మనకి ఏమర్థమవుతుంది అంటే మాఘమాసంలో స్నానం యొక్క ప్రయోజనం ఎంత ఉందో అలాగే క్షేత్రం అంటే తీర్థయాత్రల దర్శనం కూడా ఎంతో ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. అలా అని చెప్పారు కదా అని మాఘస్నానం చేయకుండా తీర్థములు సేవించాలి అనుకోవడం అవివేకం అని చెప్పి అందుకే ముందు స్టార్టింగ్లోనే మనకి చెప్పేశారు. అందుకనే మాఘ స్నానము అలాగే మాఘమాసంలో పుణ్యక్షేత్రముల దర్శనం కూడా ఎంతో ముఖ్యమైనది అని మనం గ్రహించాలి. వాటి వల్ల మనకి తెలియకుండా తెలిసిన దోషాలు ఏమి చేసినా కూడా మంచిగా మనల్ని స్వామి క్షమించి కరుణ చూపిస్తారు. ఇక్కడ శివుడు లింగాకారంగా మారిన వృత్తాంతం ఇక్కడ ఒక రకంగా వివరించారు. మామూలుగా మనకి వేరే రకంగా తెలుసు కదండి. ఇది కూడా ఒక వృత్తాంతంగా చెప్తూ ఉన్నారు, అందుకని మనం చెప్పుకోవడం జరిగింది. భృగు మహర్షి శాపం ఉంది, కేవలం లింగాకారానికే భూలోకంలో పూజ జరుగుతుంది నీకు అని పరమేశ్వరుని శపించిన గాథ ఒకటి మనం చెప్పుకుంటూ ఉంటాం. అలాగే శివుడు బ్రహ్మ యొక్క తలను గోరితో గిల్లేశాడు అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇక్కడేమో 5వ తలను నరికివేశాడు అని చెప్తూ ఉన్నారు. అట్లా కొన్ని తేడాలున్నా కూడా ఏదైనా పర్వాలేదు. ఇక్కడ ఉన్న చెప్పుకోవడంలో మనకి ఏముందండి, ఇలాంటి మంచి విషయాలను తెలుసుకుంటే చాలా, అంతే. ఎలా వచ్చింది ఎలా పోయింది అన్నది కాదు, మంచి విషయాలను గ్రహించడం అన్నది ఫస్ట్ మనం నేర్చుకోవాలి. అథ మాఘమాస మాహాత్మ్యే ద్వాదశోధ్యాయ సమాప్తః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉంటాయి, ఒకసారి గమనించండి.